మనకి ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళడానికి ఫ్లైట్ తో పాటు ఇంకో ఆప్షన్ ఇదే ఫెర్రీ సర్వీస్ ఉందబ్బా. నాగపట్నం నుంచి శ్రీలంక అయితే వెళ్తుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి శ్రీలంకకి 6 months వరకు వీసా ఫ్రీ. వీసా అయితే ఏం అడగలేదు, జస్ట్ ఏంటంటే కాకపోతే వీసాకి సంబంధించిన లింక్ అయితే నేను పెడతాను. ఎందుకంటే బోర్డింగ్ బస్సులు అడిగారు ఈటీఏ ఉందా అని చెప్పి, ఒక ఈటీఏ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇదిగోండి, ఇదే శ్రీలంక కరెన్సీ. మన 1 రూపీ అక్కడ 3.5, మన 100 రూపాయలు 350 రూపాయలు అక్కడ. ఏంటి మామ ఈ డ్రింక్ మనకి 20 రూపాయలు, ఇక్కడే వీళ్ళ కరెన్సీలు 120 రూపాయలు అంట. వామో, శ్రీలంకలో బస్సులు రంగురంగులుగా భలే ఉంటాయి మామ. మిస్ అవ్వకండి, వీడియో చాలా బాగుంటుంది. కొలంబో పోదాం, శ్రీలంకను కుమ్మేద్దారండి. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మామ మీకైతే శ్రీలంకను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. గట్టిగా ప్లాన్ చేశాను అబ్బా. డిఫరెంట్ ప్లేస్ అన్ని ప్లాన్ చేశాను, గట్టిగా చూపిస్తాను. ఇక కొత్త ఇంటర్నేషనల్ కంట్రీ మంది, సూపర్. అసలు మామూలుగా ఉండదు, అనిపించేద్దాం. ఓకే, ఇప్పుడు స్పెషల్ ఏంటంటే మామూలుగా శ్రీలంక వెళ్ళాలంటే మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అలా కాకుండా మనకి నాగపట్నం నుంచి జాఫ్నాకి అయితే ఫెర్రీ సర్వీస్ ఉంది మామ. తెలుగులో ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను చాలా రోజుల నుంచి దాని మీద వర్క్ చేశాను. ఆ ఫెర్రీ సర్వీస్ ఏంటంటే నాగపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. నాగపట్నం నుంచి శ్రీలంక వెళ్ళడానికి 4 గంటల సమయం పడుతుంది అంతే. అది ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ అనేది మొత్తం వివరాలు మీకు పూర్తిగా ఇస్తాను. ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. అసలు ఈ నాగపట్నం టు జాఫ్నా ఫెర్రీ సర్వీస్ అనేది రీసెంట్ గా October 14, 2023 అయితే లాంచ్ అయింది. 2023లో లాంచ్ అయింది. కాకపోతే ఏంటంటే కొంచెం వెదర్ కండిషన్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల అయితే క్లోజ్ చేశారు. మళ్ళీ August 16, 2024లో రీసెంట్ గా అయితే ఓపెన్ చేశారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వెదర్ బాగోపోతే గనక సడన్ గా ట్రిప్ అయితే క్యాన్సిల్ చేస్తారు. అందుకని చాలా రోజుల నుంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. దీని మీద చాలా వర్క్ చేశాను, ఎలా బుక్ చేసుకోవాలి, దాని వీసా ప్రాసెస్ అన్ని చాలా వర్క్ చేశాను. వాళ్ళు నేను బుక్ చేసినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అన్నారు, వెళ్ళిపోద్ది, ప్రాబ్లం లేదు, ప్రెసెంట్ వెదర్ బాగుందని చెప్పారు. జస్ట్ ఇప్పుడు బయలుదేరుతున్నా కదా నాగపట్నం, బయలుదేరే ముందు జస్ట్ మార్నింగ్ కాల్ చేస్తే అన్నారు కొంచెం వెదర్ ప్రాబ్లం ఉంది, 50-50 ఛాన్సెస్ అన్నారు. అది అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. బట్ ఏంటంటే మన దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. శ్రీలంక వెళ్ళడం మాత్రం కన్ఫామే. కాకపోతే ప్లాన్ ఏ ఏంటంటే మనం ఖచ్చితంగా నాగపట్నం టు జాఫ్నా అయితే ఈ ఫెరీని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయాలి, మొత్తం చూపించాలనుకుంటున్నాను. 50-50 ఛాన్స్ అన్నారు. కాకపోతే ఏంటంటే మనకి సడన్ గా ఫోన్ చేసి వచ్చేయండి అంటే మనం విజయవాడ నుంచి వెళ్ళాం కదా. అందుకని ఏం చేస్తాను, నాగపట్నం వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి కనుక్కుంటాను. కన్ఫామ్ అయితే ఓకే సూపర్, అసలు వెళ్ళిపోదాం. లేదు అంటే ప్లాన్ బి, అప్పుడు చెప్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా కొంచెం ఇంటర్నేషనల్ కంట్రీ వెళ్ళినప్పుడు మీరు గట్టిగా లైక్లు కొట్టి కామెంట్లు చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. ఇంకా కొత్త కంట్రీలు చేయడానికి నాకు బూస్టప్ ఉంటుంది. ఓకేనా, ఇంకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. లెట్స్ గో. మన బెజవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలు. మనం ఇప్పుడు ఫస్ట్ విజయవాడ నుంచి అయితే చెన్నై వెళ్ళాలి. తమిళనాడు ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం. దీని ట్రైన్ నెంబర్ వచ్చి 12622. ట్రైన్ అయితే 11:20కి ఉంది. వెయిట్ చేద్దాం. విజయవాడ నుండి చెన్నైకి టికెట్ ఫేర్ అయితే స్లీపర్ 300, అదే థర్డ్ ఏసీ అయితే 750 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. నేను థర్డ్ ఏసీలో అయితే చెన్నైకి అయితే వచ్చేసాను. 10th ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చా. ఎదురుగా బస్సెస్ ఉంటాయి ఇక్కడ. చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ నుంచి అయితే మనకి ఫ్రీక్వెంట్గానే నాగపట్నం వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. అలాగైనా రావచ్చు, లేదంటే చెన్నై ఎగ్మోర్లో నైట్ 9:30కి అయితే ట్రైన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3:30-4 కల్లా మనం నాగపట్నం అయితే చేరుకుంటాము. అలా అయినా నాగపట్నం వచ్చేయచ్చు. నాగపట్నం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి పోర్ట్ అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది. నా బ్యాగ్ అయితే ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది, పక్కన క్లాక్ రూమ్లో వేసేసి అయితే ముందు మనం నాగపట్నం పోర్ట్కి వెళ్ళి రేపొద్దున్న మనకి ఫెర్రీ ఉందా లేదా, క్యాన్సిల్ అయిందా ఏంటి అనేది పూర్తి విషయాలు తెలుసుకోవాలి. వెళ్దాం. ఇదిగోండి నాగపట్నం పోర్ట్ బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరలో ఉంది, మరి పెద్ద దూరం ఏం కాదు. ఇదిగోండి ఎదురుగా లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది కదా, ఇదే నాగపట్నం పోర్ట్. అక్కడి నుంచే మనకైతే ఫెర్రీ అనేది స్టార్ట్ అవుతుంది. దగ్గరికి వెళ్ళి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఇండియన్ నేవీ నాగపట్నం, ఇదేనబ్బా పోర్టు. వచ్చేసాం.
మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అబ్బా ఫెర్రీ శుభం అని మెన్షన్ చేశారు చూడండి. దాని మీద మనం మార్నింగ్ వెళ్ళబోయేది అదే. కానీ ఇక్కడ డీటెయిల్స్ ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు. ఎవరినొకరు గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి అడుగుదాం. మనం షిప్లో వెళ్దాం అనుకున్నాం కదా నాగపట్నం టు జాఫ్నాకి. ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మాకు రేపు మార్నింగ్ 7:30కి అయితే మనం ఇక్కడ నుంచి జాఫ్నా అంటే శ్రీలంక వెళ్ళే బోట్ అయితే ఉంది, అది క్యాన్సిల్ అయిపోయిందంట. వెదర్ ప్రాబ్లం, సైక్లోన్ అంట. మా జీవితం ఎంత దూరం వచ్చి నాగపట్నం వచ్చి ఇక్కడికి వచ్చిందంత అడిగితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు. ప్లాన్ చేంజ్ చేసేది ఏం లేదు. కాకపోతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా మీకు చెప్తారు. ఆల్రెడీ చాలా రోజుల నుంచి దీని మీద వర్క్ చేశా కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలనేది పూర్తి వివరాలు ఇస్తాను చూడండి. మీరు ఈ ఫెర్రీ సర్వీస్ అనేది బుక్ చేసుకోవాలంటే www.sailindc.com లో అయితే బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ ఫెర్రీ సర్వీసు మనకి తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం నుంచి శ్రీలంకలోని జాఫ్నాకి అయితే వెళ్తుంది. దీనికైతే నాగపట్నం నుంచి జాఫ్నాకి 4 గంటల సమయం అయితే పడుతుంది. మనకి ఫ్లైట్ లో వెళ్తే ఎలా ఉంటుందో బోర్డింగ్ పాస్, టికెట్ అన్ని సేమ్, ఇక్కడ కూడా అంతే సేమ్, అన్ని ఫాలో అవ్వాలి. బోర్డింగ్ పాస్, ఇమిగ్రేషన్ అన్ని ఉంటుంది. పాస్పోర్ట్ కూడా కన్ఫర్మ్ గా కావాలి. దీని టికెట్ ప్రైస్ వచ్చి 5,000 అయితే ఛార్జ్ చేస్తారు. 23 kg వరకు అయితే మనకి బ్యాగేజ్ అయితే అలౌడ్ ఉంటుంది. మీరు 50 kg వరకు అయితే క్యారీ చేయొచ్చు. మిగిలిన ప్రతి కేజీకి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 23 kg వరకు అయితే ఫ్రీ. తర్వాత ప్రతి కేజీకి ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది కొంచెం ప్లస్ పాయింట్ దీంట్లో. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే వెదర్ కండిషన్ బాగోనప్పుడు మాత్రం ఈ ట్రిప్ ని అయితే క్యాన్సిల్ చేసేస్తారు. మనం అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ చేసుకోవాలి. ఈ ఫెర్రీ సర్వీస్ అనేది వీక్లీ 4 డేస్ మాత్రమే ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం ఈ 4 డేస్ మాత్రమే ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకొని బుక్ చేసుకొని, ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చూసారు కదా నాగపట్నం ఫెర్రీ సర్వీస్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏంటంటే మనం బ్యాక్ టు చెన్నై వెళ్ళిపోయి చెన్నై టు కొలంబో అయితే ఫ్లైట్ జర్నీ చేద్దాం. నా పూర్తి వివరాలు ఇంకా ఈ వీడియోలో ఉంటాయి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే చెన్నై అయితే వెళ్ళిపోతున్నాను. చెన్నైలో దిగిపోయిన తర్వాత పొద్దునే మనకి తాంబరం నుంచి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే ఇలాంటి లోకల్ ట్రైన్స్ ఉంటాయి. షిప్ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకు ఉంది, అది క్యాన్సిల్ అయింది కదా. ఇంకేం చేద్దామని చెప్పి నేను అప్పటికప్పుడైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. రాత్రి నాగపట్నంలో అయితే మనం నైట్ 10కి అయితే ట్రైన్ ఎక్కితే పొద్దున్న 5 కల్లా, ఆల్మోస్ట్ 5 కల్లా అయితే మనం చెన్నై అయితే వచ్చేసాము. తాంబరంకి వచ్చాం. చెన్నైలో లోకల్ ట్రైన్ తీసుకొని మనం త్రిశూలం అనే స్టేషన్కి అయితే వచ్చేసాను. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నార్మల్గా ఎగ్మోర్ నుంచి వస్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయే ఒక మెట్రో ఉంటుంది. బట్ మనం తాంబరంలో దిగాం కదా, తాంబరంలో దిగితే మాత్రం ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఆపోజిట్లో ఉంటుంది, నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు. నేను ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం. ఇదిగోండి పైన మెట్రో ఉంది. ఎగ్మోర్ నుంచి వస్తే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడ మెట్రోలో దిగిపోవచ్చు. ఇక్కడేమో డొమెస్టిక్ డిపార్చర్ టెర్మినల్ 1, మనం ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వెళ్ళాలి. మనం టెర్మినల్ 2కి వెళ్ళాలి. ఇంకా అటు వెళ్ళిపోయి తెలుసుకొని వెళ్ళిపోదాం లోపలికి అయితే టెర్మినల్ 2కి. ఏంటి మామ ఈ వర్షం కుమ్మేస్తుంది? ఇది ఇంటర్నేషనల్ టెర్మినల్ 2. డొమెస్టిక్ టెర్మినల్ 1కి అయితే ఇటువైపు వెళ్ళాలి. అదే డొమెస్టిక్ టెర్మినల్ 4కి అయితే ఇటు వెళ్ళాలి. మనది ఏంటంటే ఇంటర్నేషనల్ టెర్మినల్ 2, అదిగోండి T2 ఇంటర్నేషనల్ టెర్మినల్, ఇటువైపు వెళ్ళాలి మనం. అలాగే ఇక్కడ ఒక స్క్రీన్ మీద అయితే ఫ్లైట్ టైమింగ్స్, డిలేనా, ఆన్ టైం ఉంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంటర్నేషనల్ టెర్మినల్ 2కి అయితే వచ్చేసాను. ఇంకా మనమైతే డైరెక్ట్గా చెన్నై నుంచి కొలంబో వెళ్ళిపోయి అక్కడ రూమ్ ఒకటి అయితే తీసుకొని స్టే చేసి తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. చూసి అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే శ్రీలంకను దున్నేద్దాం గట్టిగా. శ్రీలంకలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలన్నీ ఒక్కొక్కటి 1 by 1 వీడియోస్లో వస్తూ ఉంటాయి. అన్ని వీడియోస్ చూడండి, అప్పుడప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్ తీసుకొని ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అన్నీ చూద్దాం. ఓకే, లెట్స్ గో. అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 ఇది D6 ఎంట్రీ, D5 ఎంట్రీ, అలా ఎంట్రీస్ ఉన్నాయి. బాగుంది అబ్బా, భలే ఉంది. బయట అవుట్ సైడ్ మాత్రం అదిరిపోయింది. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం అబ్బా. చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి, చాలా బాగుంది అబ్బా. ఫస్ట్ టైం వచ్చా. ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఫస్ట్ టైం వచ్చినట్టేలే. మనం వెళ్ళిందల్లా ఒక్క వైజాగ్ ఎయిర్పోర్ట్ ఒక్కటే. ఇంకా బోర్డింగ్ పాస్ చూసుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుందాం. అక్కడ చూడండి అసలు బాగా ఏర్పాటు చేశారు. అక్కడ టెంపుల్స్ బాగుంది.
చాలా బాగుంది అబ్బా. తమిళనాడు టెంపుల్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు తమిళనాడు అంటేనే టెంపుల్స్, మరి చాలా బాగుంటాయి టెంపుల్స్ అన్ని. బోర్డింగ్ బస్ అయితే అయిపోయింది. మనకి 11F అడిగాము. నా పాప ఉంది కొంచెం యూట్యూబర్, కొంచెం విండో సీట్ అమ్మంటే విండో సీట్ అయితే ఇచ్చారు. ఓకే, మన గేట్ నెంబర్ 9B 11Fకి అయితే వచ్చింది. బోర్డింగ్ బస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇమిగ్రేషను. ఇంకా డైరెక్ట్ చెన్నై టు కొలంబో. జర్నీ టైం వచ్చి జస్ట్ 1.5 అవర్, జస్ట్ 1.5 అవర్ అంతే. ఇమిగ్రేషన్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. మనకి ఈ ఫ్లైట్ జర్నీలో మనకి లగేజ్ మాత్రం 7 kgs మాత్రమే ఇచ్చారు క్యాబిన్. అదే చెక్ ఇన్ అయితే 35 kgs వరకు ఉంది. ఇది మాత్రం 9 kgs ఉంది. దాంట్లో చెక్ ఇన్లో పడే మంది లేదు దాంట్లో పెద్ద కోట్ ఉంది, తీసేసి 7 kgs చేసి తీసుకెళ్ళిపోతాలే అని చెప్పాను. సర్లే వెళ్ళిపోమన్నారు. ఇంక ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇమిగ్రేషన్ ఇటువైపు లోపల మన బోర్డింగ్ బస్ చూపించి లోపలికి వెళ్ళిపోవడమే. ఇమిగ్రేషన్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉంటుంది అసలు సినిమా అంతా. మన సామాన్లు అన్నీ తీసేసి బయట పడేయాలి. సినిమా ఇది ఇక్కడ ఉంటుందిలే. ఇది కూడా కంప్లీట్ చేసుకొని పూర్తిగా మాట్లాడుకుందాం. గేట్ నెంబర్ 9 వచ్చింది మనకి. కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, కిందకి రాగానే చెన్నై డ్యూటీ ఫ్రీ ఉంది. ఇండియన్ లిక్కర్ చాలా ఉంటాయి అబ్బా. మంచి బంపర్ ఆఫర్లు ఉంటాయి. అమృత్ టు ఇండియన్ రమ్ అంట 1900 అంట. అదేమో 1500 అంట. గిస్కీలు చాలా ఉన్నాయి. ఆఫర్ ఆఫ్ ద మంత్ 20%. బై 1 గెట్ 20%. అదబ్బా, అన్నీ అయిపోయినాయి. ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో ఏం అడిగారంటే మనల్ని ఇప్పుడు ఏంటంటే మనకి శ్రీలంకకి 6 months వరకు వీసా ఫ్రీ. వీసా అయితే ఏం అడగలేదు. జస్ట్ ఏంటంటే కాకపోతే వీసాకి సంబంధించిన లింక్ అయితే నేను పెడతాను. ఎందుకంటే బోర్డింగ్ బస్సులో అడిగారు ఈటీఏ ఉందా అని చెప్పి. ఒక ఈటీఏ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అలాగే ఇమిగ్రేషన్లో మాత్రం ఏం అడగలేదు. కాకపోతే వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటంటే ఎందుకు వెళ్తున్నావు ఏంటి, అవి కామన్గా అడుగుతారు. రిటర్న్ ఫ్లైట్ ఉందా అని అడుగుతారు. అవి ఓకే కామనే. కాకపోతే చూసి ఎందుకు వెళ్తున్నాను అడిగారు. జస్ట్ టూరిజం పర్పస్ అన్న. లేదు నువ్వు ఏం చేయడానికి వెళ్తున్నావు అని అడిగాడు. అబ్బా నాకు ఎక్కడో డౌట్ వచ్చింది. ఏంటబ్బా అంటే నువ్వు కంట్రీస్ తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అంటే లాస్ట్ టైం మలేషియా వెళ్ళాను, అంతకుముందు మన పాకిస్తాన్ కర్తార్పూర్ కారిడార్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అందుకని మనోడు డౌట్ వచ్చింది. 2 ముస్లిం కంట్రీసే, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, మలేషియా ముస్లిం కంట్రీ. ఎందుకు వెళ్ళావు అని అడుగుతున్నాడు. ఓహో అలానా అని చెప్పి యూట్యూబర్ని బ్లాగ్స్ చేస్తాకి వెళ్తానంటే ఓహో ఓకే అనుకొని అప్పుడు స్టాంప్ గుద్ది అయితే మనకి లోపల పంపించేశారు. ఇప్పుడు అయితే మనం గేట్ నెంబర్ 9 దగ్గరికి వచ్చేసాం. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మనం ఫ్లైట్ ఎక్కి కిందకి దిగిన తర్వాత లాస్ట్లో పూర్తిగా మొత్తం మాట్లాడుకుందాం. ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి. ఇప్పుడు వరకు మన గేటు 9Bని ఇప్పుడు 11Bకి చేంజ్ చేశారంట. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 11Bకి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ దాని మీద నిల్చోనంటే అదే పోతుంది. అది మరి అప్పుడప్పుడు ఇలా గేట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. చూసుకోవాలి. ఆల్రెడీ మలేషియాలో ఎక్స్పీరియన్స్ చేశా. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. బట్ ఏంటంటే స్క్రీన్స్ మీద అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. స్క్రీన్స్ మీద ఉంటుంది, చూసుకొని ఉండాలి. అది ఇప్పుడైతే మనం 11Bకి వెళ్ళిపోతాం. మన వెళ్ళబోయే ఎయిర్లైన్స్ శ్రీలంక ఎయిర్లైన్స్. అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. మన వెళ్ళబోయే గేట్ ఇదే 11B. అదిగోండి మన ఫ్లైట్ నెంబర్ వచ్చి UL0122 శ్రీలంక ఎయిర్లైన్స్ చెన్నై టు కొలంబో.
మనకి ఫ్లైట్ టికెట్లో కాంప్లిమెంటరీగా ఒక వెజ్ పఫ్, ఒక జ్యూస్ అయితే ఇచ్చారు. సినిమా చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేయడమే కొంచెంసేపు అయితే. బా పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసాడు అబ్బా, సూపర్. అసలు మామూలుడు కాదు బాబాయ్, మాత్రం అనిపించేసాడు ల్యాండింగ్ మాత్రం. మనం వచ్చిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఇదే, చాలా బాగుందబ్బా. లోపల మాత్రం మంచిగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదిరిపోయింది. నాకు బాగా నచ్చింది శ్రీలంక ఎయిర్లైన్స్. వెల్కమ్ టు శ్రీలంక. అదిగోండి శ్రీలంక ఎయిర్లైన్స్ ఒకటి వెళ్తుంది. ఈ బస్సు అయితే మనం ఎక్కాలి ఇప్పుడు. మన ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి గేట్ దగ్గర దింపేస్తాడు బాబాయ్. బస్సు కలర్ఫుల్ గా చాలా బాగుందబ్బా, సూపర్ ఉంది. ఎక్కండి ఎక్కండి, తొందరగా ఎక్కితే బాబాయ్ అక్కడ దింపేస్తాడు. ఇంకా రైట్ రైట్ బాబాయ్ పోనీ. శ్రీలంక ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే చూడండి, ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది. ఏంటంటే శ్రీలంక చాలా మంది బుద్ధిజం పాటిస్తారు. ఇమిగ్రేషన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఏమడగలేదు, జస్ట్ ఎన్ని రోజులు ఉంటారు మీరు, ఎవరెవరు వచ్చారని అడిగారు అంతే. ఇంకా హోటల్ బుకింగ్స్ ఉన్నాయా, రిటర్న్ ఫ్లైట్ ఉందా, అటువంటి ఏం అడగలేదు. చాలా చాలా సింపుల్గా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి రాగానే బయటికి రాగానే అంత డ్యూటీ ఫ్రీ ఉంది. చూడండి డ్యూటీ ఫ్రీ బయట. యా శ్రీలంకన్ ట్రెడిషనల్ శారీస్ అలా కట్టుకొని పిలుస్తున్నారు అమ్మని, అదే లోపల కొనుక్కోమని. బాగుంది. వెల్కమ్ టు శ్రీలంక కొలంబో. మన పాస్పోర్ట్ మీద ఇంకో ముద్ర అయితే పడిపోయింది. శ్రీలంకను కూడా ఇరక్കൂడేద్దాం నాణ్యంగా. కొలంబో ఎయిర్పోర్ట్ చూడండి అబ్బా, చాలా చిన్నదబ్బా. ఎంతమంది పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు. ఇది కూడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంది. చాలా చిన్నది ఎయిర్పోర్ట్, పెద్దదేం కాదు. మనం పైనుంచి ఎస్కలేటర్ ద్వారా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగేజ్ క్లైమ్ ఇక్కడ ఉంది. మీరు కనుక చెక్ ఇన్ బ్యాగ్ వేస్తే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నాయి, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవడమే బ్యాగ్ని. మనకి ఈ ఫ్లైట్ టికెట్లో ఏంటంటే మనకి క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs ఇచ్చాడు, చెక్ ఇన్ బ్యాగ్ వచ్చి 35 kgs వరకు ఇచ్చారు. సూపర్. టికెట్ ప్రైస్ మాకు ఏంటంటే 6000 పడింది. నేనే అంటే ఆల్రెడీ మీకు పూర్తి వీడియో చూసుంటే తెలిసేది, నేను షిప్లో వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నా కదా, అది మిస్ అయిపోయేసరికి అప్పటికప్పుడు నేను యుగా బ్రో వెళ్దాం అనుకున్నాము షిప్లో, అది మిస్ అయ్యింది. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. మాకైతే పెర్ హెడ్ 6000 అయితే పడింది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయి రూమ్లో చెక్ ఇన్ అయిపోతా. అది కూడా ఎంత ప్రైస్ పడింది అనేది అది కూడా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో దగ్గర నుంచి శ్రీలంకలో చూడాల్సిన ప్లేస్ అన్నీ వచ్చేస్తాయి 1 by 1. సూపర్ ఉంటుంది. మంచిగా ఉమ్మేయండి, ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకెళ్ళిపోదానా రూమ్కి అయితే. శ్రీలంకలో సిమ్ విషయానికి వస్తే డైలాగ్ సిమ్ చాలా బాగుంటుంది. ఎయిర్టెల్ కూడా ఉంటుంది. డైలాగ్ అయితే తీసుకోండి. శ్రీలంక కరెన్సీలో 1500 లోపు అయితే మీకు ఎయిర్పోర్ట్లో దొరికితే కనుక చక్కగా తీసేసుకోండి. బయటికి వెళ్ళిన ఇంచుమించుగా అంతే ఉంటుంది. అంటే 1 month వ్యాలిడిటీ ఇస్తారు. దాంట్లో మీకు డేటా కానీ కాల్స్ కానీ చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. అదైతే తీసుకోండి. అలాగే మీరు లోకల్లో తిరగడానికి ఇక్కడ పిక్ మీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని, మనకి ర్యాపిడో అలాగే పిక్ మీ యాప్ మీకు సింగిల్గా వచ్చారంటే చాలా యూజ్ అవుతుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని మనీ ఎక్స్చేంజ్ గురించి బయటికి వెళ్ళి మాట్లాడతా. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ గేట్ దాటి బయటికి రాగానే మొత్తం మనీ ఎక్స్చేంజే. థామస్ కుక్ అంట, పీపుల్స్ బ్యాంక్ అంట, అబ్బో ఇవన్నీ మనీ ఎక్స్చేంజ్లే. అలాగే ట్యాక్సీ కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా కావాలంటే చేసుకోండి, కానీ తక్కువే చేసుకోండి. ఇక్కడ ఎలాగైనా ఎయిర్పోర్ట్లో మీరు మార్చారంటే కొంచెం ఎక్కువే లాగేస్తారు ఛార్జెస్. మ్యాక్సిమం ఏదో మీరు రూమ్కి వెళ్ళేంత వరకు ఎంతో కొంత కావాలంటే ఇక్కడ చేసుకోండి. మిగిలిన మాత్రం అక్కడికి వెళ్ళాక సెంటర్లో మంచిగా ఒకటి దగ్గర డీల్ చూసుకొని మాట్లాడుకొని చేసుకోండి, అది బెటర్. మేము కొంచెం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లంకా ట్రావెల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఉంది. ఇది ఇక్కడ ఏంటంటే మన రాజీరెడ్డి బ్రదర్ ఒకసారి చెప్పారు, కొంచెం మంచి అమౌంట్ ఇస్తారు ఇక్కడ తీసుకోమని. మా గురువు గారు చెప్పారు కాబట్టి ఇక్కడికే వచ్చాము. ఏంటంటే ఇండియన్ కరెన్సీ 2000 చేంజ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 6600 వస్తుంది. అంటే 1000 రూపాయలకి మన ఒక 1000 రూపాయలు ఇస్తే వీళ్ళు శ్రీలంకన్ రూపీ 3300, 2000 మారుస్తున్నాం కాబట్టి 6600. ఇదిగోండి మీకు ఇప్పుడు కనిపించే అంతా ఇది 1000 రూపాయల నోటు, ఇది 100 రూపాయలు. బాగుంది కదా, 100 రూపీస్ది బాగున్నాయి. ఇవి 50. మన 100 రూపాయలు ఇక్కడ 330 రూపాయలు.
అది ఇక్కడ ఇచ్చిన మనీ. మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకొని పర్లా గుడ్ ప్రైజే ఇచ్చారు మనకి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అవుట్ సైడ్ లుక్ ఇలా ఉంది. మొత్తం చూడండి శ్రీలంకన్ ఫ్లాగ్స్, సూపర్ అబ్బా. ఇక్కడ నుంచి ఏంటంటే మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది. అయితే నడుచుకుని వెళ్ళిపోవచ్చు, లేదా కొంచెం ముందుకెళ్తే ఆటోలు ఉంటాయి. ఆటోలో కూడా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం కొలంబో సిటీ సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే జస్ట్ మనం లోపలేమో క్యాబ్కి వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా, 7,500 అలా చెప్పారు. ఏంటిది కొలంబో ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి. బయటకు వచ్చిందా ఇదిగోండి బ్లాక్ వెహికల్ వచ్చింది కదా, ఇతను అడిగితే 4,000 శ్రీలంక రూపాయి అని చెప్పాడు. చూడండి ఎంత వేరియేషన్. లోపల డబల్ చెప్పారు, బయటికి రాగానే తక్కువ చెప్తున్నారు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా తక్కువ చెప్తారు. దాని బదులు బస్కి వెళ్ళిపోతే ఇంకా చీప్గా అయిపోద్ది. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎంత కాస్ట్ పడుతుందని చెప్తాను. ఈజీ, తక్కువ బడ్జెట్లో అవేలా చూడాలి. ట్రిప్ అంటే మామూలుగా ఉండదు. కార్లో తిరిగితే 2,000 3,000 దోచేస్తారు. సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయిపోయేలా ప్లాన్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. మంచిగా శ్రీలంక ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోండి. మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో బాబాయ్ ఒకటి కనిపించాడు. 200 ఇవ్వండి బస్ స్టాండ్లో దింపేస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి కొలంబో ఫోర్ట్కి వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ కొలంబో ఫోర్ట్కి వెళ్తే మన హోటల్ అక్కడే ఉంది. మనం బుక్ చేసుకున్న హాస్టల్ అయితే ఏదో ఒకటి ఎక్కేసేది. ఇప్పుడు మనం కొలంబో హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. ఏంటి మామ ఇక్కడ ఈ డ్రింక్ 120 రూపీస్ అంట, మనకి 20 రూపాయలు. మన కరెన్సీలో ఇక్కడ లెక్కేసుకున్న 40 రూపాయలు. ఓరి నాయను మామూలుగా లేదు రోయ్. రేట్లు ఏమి కరెన్సీ తక్కువ కదా, రేట్లు తక్కువ ఉంటాయి అనుకోవడానికి ఏం లేదు. దోలు తీరిపోద్ది ఒక్కొక్కటి. కొలంబో రాగానే తీసుకున్న సూపర్ డూపర్ ఉంటుందేమో అని. ఎంత లాగినా రావట్లే, గట్టిగా ఉంది. పంచదార వేసి ఇచ్చాడు బాబాయ్ పైన రొట్టె మీద. మనం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత కొలంబో ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇదిగోండి ఇలాంటి బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. ఇక్కడ నుంచి కొలంబో ఫోర్ట్కి మాకైతే పెర్ హెడ్ 200 తీసుకున్నారు. అంటే వాళ్ళ కరెన్సీలో 200 తీసుకున్నారు. మన కరెన్సీలో అంటే దగ్గర దగ్గర 70 రూపాయలు. 70 రూపాయలు కూడా కాదు, 60 రూపాయలు అలా ఉన్నట్టు. అంటే 60 నుంచి 70 రూపాయలు ఉంటుంది అంతే. చాలా తక్కువ అబ్బా. బస్సులు చూసి ఎలాగున్నాయో తమిళనాడు బస్సెస్ లా ఉన్నాయి అంతే. సేమ్ మ్యూజిక్ కలర్ఫుల్గా ఉన్నాయి. బస్సెస్ కూడా సేమ్ తమిళనాడు బస్సులే. ఫోర్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పి మనం కొలంబో ఫోర్ట్ అని చెప్పాం కదా, బస్సు కూడా ఇక్కడ దింపేశాడు అబ్బా. ఇటువైపు రైల్వే స్టేషన్, ఫోర్ట్ రైల్వే స్టేషను ఇక్కడ దింపేశాడు. ఇక్కడి నుంచి మన హోటల్కి నడుచుకొని వెళ్ళిపోవాలి. ఇదిగోండి అక్కడ కొలంబో డౌన్ టౌన్ అని చెప్పి మంకీ అని చెప్పి బోర్డు ఉంది కదా, 2nd ఫ్లోర్. అదే దానికి ఎంట్రీ ఇటువైపు నుంచి మనం స్టెప్స్తో పైకి వెళ్ళాలి. బిల్డింగ్ పాత బిల్డింగ్లా ఉంది కానీ లోపల బాగానే ఉంది మొత్తం. వచ్చిన తర్వాత ఇదిగోండి మంకీస్ అని బోర్డు ఉంది కదా. హాయ్, ఇదే మన హోటల్ రిసెప్షన్. ఇక్కడ ఇదిగో చెక్ ఇన్ టైం ఏమో 1 PM, చెక్అవుట్ 11 AM ఉంది. కొంచెం అటు ఇటుగా వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అంతా. ఓకే, ఇంకా రూమ్ అయితే చూపిస్తారా అండి. ఇంకా ఇది మన బెడ్. ఇది అలాగే బెడ్స్ ఉంటాయి ఇక్కడ. రూము, ఇక్కడ వాష్రూమ్ ఉన్నాయి. ఓకే గుడ్, వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ అవుట్ సైడ్ ఏంటంటే చిన్న బాల్కనీలా ఉంది. బట్టలు ఏదైనా మనం వాషింగ్ మిషన్ ఉంది ఇక్కడ, ఆరేసుకోవచ్చు. ఎదురుగానే రైల్వే స్టేషన్ ఉంది చూడండి. ఇక్కడ లొకేషన్ చూడండి, అదిరిపోయింది కదా. బిల్డింగ్ పాతలా ఉంది కానీ ఇది మేము ఉన్న హాస్టల్, బట్ లోపల మాత్రం అంతా బాగుంది. ఈ హాస్టల్ అయితే మనకి 500 ఛార్జ్ చేశారు. 500 to 550 రూపీస్ అలా పడింది అబ్బా. ముందుగానే బుక్ చేసుకొని వచ్చాము. పేమెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు. అక్కడ ముందుగానే పే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడికి వచ్చాక పే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి ప్లస్ ఏంటంటే మీరు చెక్ ఇన్ కి మామూలుగా మధ్యాహ్నం 2కి 3కి చెక్ ఇన్ అవ్వాలి. చెక్అవుట్ మార్నింగ్ 11కి అలా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం లేదు. మేస్ట్ ఎప్పుడైనా రండి, చెక్ ఇన్ అయిపోండి, ఎప్పుడైనా వెళ్ళిపోండి, చెక్అవుట్ అయిపోండి అన్నారు. భలే ఉంది. దానికి తోడు ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ అయ్యింది. అంటే ఒక డే బుక్ చేసుకుంటే ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ అయ్యింది. కానీ కపుల్స్ కాదు, ఓన్లీ సింగిల్స్ కోసం చెప్తున్నా, అబ్బాయిల కోసం చెప్తున్నా. అది మిక్స్డ్ డార్మెటరీ ఉన్నాయి, ఫీమేల్ డార్మెటరీస్ కూడా ఉన్నాయి దీంట్లో. సేమ్ అన్ని 500-600 పడుతుంది ఛార్జ్ అంతే. అది సీజన్ కాబట్టి, నాన్ సీజన్ లో వస్తే చాలా చీప్ గురు. అది ఇంకా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమే క్రాంతి ట్రావెల్ బ్లాగర్. ప్లీజ్ తప్పకుండా ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం మీకు. ప్లీజ్ ఈ వీడియో మాత్రం గట్టిగా లైక్ కొట్టండి మామ, లైక్ కొట్టి కామెంట్ చేయండి మామ.
మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతటితో అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లో మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ శ్రీలంకలోని కొలంబో నుండి. బై బై.